హాయ్ గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ వెల్కమ్ టు హలో లేడీస్. ఈరోజు హలో లేడీస్లో మనం దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ అండ్ ప్రజ్ఞా శారీస్లో ఉన్నామండి. సో ప్రజ్ఞా శారీస్లో ఎవ్రీ వీక్ కొత్త కలెక్షన్ వస్తూ ఉంటుంది కదా, మరి ఈ వారం లాంచ్ అయిన కొత్త కలెక్షన్ని చూసేద్దామా? సో గెట్ రెడీ అండ్ స్టార్ట్ హలో లేడీస్. ఈరోజు మనతో పాటు ప్రజ్ఞా శారీస్లో అరుణ గారు ఉన్నారు. వారిని విష్ చేసి ఈరోజు ఉన్న కలెక్షన్ని చూద్దాం. హాయ్ అరుణ గారు. హాయ్ అండి. ఈరోజు మా వ్యూవర్స్కి చూపించబోతున్న కలెక్షన్ ఏంటి? మనం పార్టీ వేర్ని కొంచెం డిఫరెంట్ వెరైటీ చూడబోతున్నాము. పార్టీ వేర్ ఇది వచ్చేసి మనకు ప్యూర్ జార్జెట్ వస్తుందండి. దీంట్లో కూడా ఏంటంటే మనకు కొంచెం అక్కడక్కడ కూడా కొంచెం రింకల్ షేడ్లో ఇచ్చారనమాట శారీలో. ఇదంతా మనకు పీచ్ కలర్లో, డార్క్ పీచ్ కలర్లో వస్తూ ఉంటుంది. శారీ మొత్తం అంతా కూడా ప్యూర్ జార్జెట్ వచ్చేసి దాంతో అంతా కూడా మనకు పోల్గో డాట్స్ టైప్లోనే ఒక డిజైన్, సెల్ఫ్ డిజైన్ కనిపిస్తుంది. ఇది వచ్చేసి మళ్ళీ మనకు హాఫ్ వర్క్ ఇలా వస్తూ ఉంటుందండి. కింద పార్ట్ చూసినట్లయితే మనకు బోర్డర్స్ అనేవి కూడా చాలా డిఫరెంట్ గా తీసుకున్నారనమాట. ఈ బోర్డర్ ఏంటంటే మనకి గోల్డెన్ బార్డర్ అనేది ఇచ్చి ఆ గోల్డెన్ లో కూడా మనకు ఒక సర్కిల్ లాగా వేవ్ డిజైన్ అనేది కంటిన్యూ చేశారు, సర్కిల్ డిజైన్. దీంట్లో వచ్చేసి మళ్ళీ అవుట్ లైన్ లో మనకి ఎల్లో కలర్ లో ఒక పైపింగ్ లైన్ ఇచ్చారు. దానిపైన నుంచి ఒక గోల్డ్ లైన్ అనేది షిమ్మర్ తోటి లైన్ కంటిన్యూ చేశారు. దీనిపైన వచ్చిందంతా నెటెడ్ ఫ్యాబ్రిక్ మీద మనకు థ్రెడ్ వర్క్ అనేది కంటిన్యూ చేశారు అనమాట. ఈ నెటెడ్ మీద అంతా కూడా మనకు క్రీమ్ కలర్ బేసిక్ మీద అంతా కూడా మనకు నెట్ అనేది ఇచ్చేసి దాంట్లో కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా క్రీపర్స్ లాగా డిజైన్ అనేది చేశారు. పళ్ళు పాటు దగ్గర ఎలా వస్తుంది? పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకి వేరియేషన్ ఏమి ఉండదండి, సేమ్ పళ్ళలోనే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది అనమాట. బార్డర్ అనేది మనకు టూ సైడ్స్ బార్డర్ అనేది డిఫరెంట్ గా మనకు ఏంటంటే కింద పార్ట్ లో చూసినట్లయితే కొంచెం హెవీగా ఇచ్చారు కదా, పై బార్డర్ చూసినట్లయితే కింద ఒకే ఫ్యాన్సీ బార్డర్ కాబట్టి అదే బార్డర్ ని కంటిన్యూ చేశారు. రోడ్ సారీ అంతా ఇలానే. సో బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది దీనికి? దీనికి బ్లౌజెస్ మనకు 2 బ్లౌజెస్ అనేది డిఫరెంట్ గా ఇస్తారండి. ఒకటి వచ్చేసి మనకు ఎల్లో కలర్ లో ఒక బ్లౌజ్ అనేది తీసుకుంటారు, ఎందుకంటే మనకు అవుట్ లైన్ లో అంతా కూడా ఎల్లో కలర్ యూజ్ చేస్తారు కాబట్టి. అదే విధంగా మళ్ళీ మనకి హ్యాండ్స్ కూడా ఎక్స్ట్రాగా మనకు బార్డర్ లో వచ్చిన వర్క్ అనేది మనకు హ్యాండ్స్ కి అనేది కంటిన్యూ చేస్తారు. కావాలనుకుంటే ఇవి ఫుల్ స్లీవ్స్ లాగా అలా తీసుకోవచ్చు. ఓకే, మరి ఇది కాస్ట్ ఎంత పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 2950 పడుతుందండి. 2950 పడుతుంది. ఓకే, ఇది వచ్చేసి మనకు షేడెడ్ లో వస్తుంది అనమాట. ఇవాళ రేపు షేడెడ్స్ అంటేనే మనకు చాలా క్రేజీ ఉన్నాయండి. బాగా సేల్స్ కూడా మనకు షేడెడ్ లోనే బాగుందన్నమాట. షిఫాన్ ఫ్యాబ్రిక్ మీద వస్తుంది. వీటిలో ఇప్పుడు ఏంటంటే మనకి ఆల్మోస్ట్ అన్ని ఫ్యాబ్రిక్ లో షేడెడ్ అనేది కంటిన్యూ అయిపోయింది. కోరా కాడ నుంచి ప్రతి సారీకి మనకు షేడెడ్ అనేది మాక్సిమం వస్తుంది. దీంట్లో మనం చూసినట్లయితే హాఫ్ వైట్ తీసుకున్నారు. ఓకే, హాఫ్ వైట్. నెక్స్ట్ వచ్చేసేమో ఒక స్కై బ్లూ కలర్ కనిపిస్తుంది. ఇది కూడా ఒక లైటర్ షేడ్ అనే చెప్పొచ్చు. దీని మీద వచ్చేసి బంచెస్ అనేవి చూసినట్లయితే థ్రెడ్ వర్క్ తో వచ్చింది అండ్ స్టోన్ వర్క్ అనేది వైట్ కలర్ తీసుకున్నారు. సో అన్ని ఆల్మోస్ట్ మిక్స్డ్ గా మైల్డ్ గానే కనిపిస్తూ ఉంటాయి. ఈ బంచెస్ అనేవి మనం ఇక్కడ చూడొచ్చు అన్నమాట. ఫస్ట్ రో అలాగే సెకండ్ రోతో పాటుగా మిడిల్ లో అక్కడక్కడ యాడ్ చేస్తూ ఒక 3 rows స్టైల్లో కనిపిస్తూ ఉంటుంది. ఈ బంచెస్ త్రోట్ సారీ అంతా ఆల్మోస్ట్ మనకు కింద బార్డర్ అంతా కూడా ఇదే కంటిన్యూ అవుతూ ఉంటుందండి. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు రా సిల్క్ తోటి ఒక బార్డర్ అనేది మనకు సారీ లేదా స్కై బ్లూ అదే కలర్ తోటి మనకు బార్డర్ అనేది ఇచ్చారు. దానిపైన నుంచి మళ్ళీ మనకు షిమ్మర్ బార్డర్ అనేది మనకు సిల్వర్ తోటి ఇచ్చారు అనమాట. ఓకే, సో త్రోట్ సారీ అంతా కూడా ఇలానే. పళ్ళు పార్ట్ సైడ్ ఎలా వస్తుంది? పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు కింద పార్ట్ లో వచ్చేసి క్రీమ్ కలర్ మీద వర్క్ అనేది రాలేదు. పళ్ళ పార్ట్కి వచ్చినప్పటికీ మనకి ఎక్స్ట్రాగా అనేది క్రీమ్ కలర్ మీద కూడా వర్క్ అనేది కంటిన్యూ చేస్తారు. సో ఇది షోల్డర్ పార్ట్ వరకు కూడా ఈ వర్క్ అనేది ఇవ్వడం జరిగింది అన్నమాట. ప్రిల్స్ లో మాత్రమే హాఫ్ నుంచి తీసుకున్నారు వర్క్. సో త్రూ అవుట్ శారీ అంతా కూడా ఈ సర్వస్కి స్టోన్స్ అండ్ ఈ థ్రెడ్ వర్క్ వల్ల చాలా గ్రాండ్ గానే కొంచెం షైన్ అవుతూ కనిపిస్తూ ఉంటుంది, లైట్ కలర్ అయినప్పటికీ. బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు సేమ్ సారీ లేదా కలర్ యూజ్ చేస్తారు, రా సిల్క్ లోనే సేమ్ ఇచ్చారు. ఓకే, సో అదే బోర్డర్ కూడా కంటిన్యూ చేశారు. మరి ఇది ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 2850 పడుతుందండి. ఓకే, 2850. కలర్స్ అవైలబుల్ ఉంటాయి? కలర్స్ అవైలబుల్. సో చూస్తున్నారు కదా, ఇదంతా న్యూ కలెక్షన్. ఫాలింగ్ ఫ్యాబ్రిక్స్ లో కావాలి అనుకున్నా, కొంచెం డిజైనర్ స్టైల్లో కావాలి అనుకుంటే కనుక మీరు కూడా రావచ్చు. ప్రజ్ఞా శారీస్ సాయిబాబా టెంపుల్ లైన్ పక్కన ఉంది, అలాగే వివేకానంద కాలనీ కుగట్పల్లిలో కూడా ఉంది. హోల్సేల్ రేట్స్కే మనకి మంచి బ్యూటిఫుల్ శారీస్ అన్ని అవైలబుల్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఈ శారీ వచ్చేసి మనకు పింక్ అండ్ బ్లాక్ కలర్ లో తీసుకుంటారండి. దీనికి ఏంటంటే మనకు గోల్డ్ బార్డర్స్ అనేవి కంటిన్యూ చేస్తారనమాట. పైన
బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు అవుట్లైన్ లో కొంచెం మనకి గ్యాప్ ఇచ్చేసేసి అక్కడ నుంచి మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేశారండి. మాక్సిమం అన్ని సారీస్ కి మనకు బార్డర్ అనేది పై నుంచి కంటిన్యూ అవుతుంది. ఈ సారీస్ కి ఏంటంటే డిఫరెంట్ గా మనకు పైన ఒక 2 ఇంచెస్ వరకు గ్యాప్ ఇచ్చి అక్కడ నుంచి అనేది బార్డర్ కంటిన్యూ చేశారన్నమాట. ఇందులో జరీ వస్తుంది, జరీ వచ్చేస్తుంది. ఇది కూడా ఏంటంటే పట్టు సారీ. దీంట్లో ఏంటంటే మనకు బాక్సెస్ అనేది మనకు బ్లాక్ కలర్ అండ్ రెడ్ కలర్, పింక్ కలర్ ఇట్లా కాంబినేషన్ తోటి మనకు చెక్స్ బార్డర్స్ అనేది కంటిన్యూ చేశారండి. ఓకే, సో పింక్ లోనే డిఫరెంట్ షేడ్స్ వచ్చాయి, బ్లాక్ మిక్స్ అవుతుంది ఇందులో. ఫైన్, ఇలా టోటల్గా చెక్స్లోనే తీసేసుకున్నారు. మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చెక్స్లోనే కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. కొంచెం మరీ బిగ్గా అలాగే స్మాల్ కాకుండా మీడియం సైజులోని చెక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. తర్వాత కింద బార్డర్ మనకి డిఫరెంట్గా పై బార్డర్ వచ్చేసి మనకు కొంచెం స్మాల్ సైజులో తీసుకున్నారు. కింద బార్డర్కి వచ్చినట్లయితే మనకి కొంచెం మనకి బ్రాడ్గా తీసుకొని ఆ బార్డర్స్లో కూడా మనకి ఏంటంటే 2 పికాక్స్ అనేవి మనకు డిఫరెంట్గా డిజైన్ చేస్తారండి. ఒక చెట్టు మీద మనకు పికాక్ అనేది 2 సైడ్స్ లాగా మనకు పెటల్స్ అన్ని కూడా హెవీగా ఇచ్చారనమాట. పెటల్స్ కలర్స్ కూడా డిఫరెంట్ గా ఇచ్చారు. పళ్ళుకి వచ్చినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ కలర్ పళ్ళు అనేది తీసుకున్నారనమాట. బ్లాక్ కలర్ కాంబినేషన్ లో కావాలి అనుకుంటే కనుక ఇలా పింక్ తో పాటు ఇలాంటివి చూడొచ్చు. ఇక్కడ కూడా సేమ్ పీకాక్ డిజైన్ అనేది మనకు బ్లాక్ మీద బాగా వెల్మినేట్ అవుతుంది అనమాట. మనకు బార్డర్ లో ఏంటంటే గోల్డెన్ రావడం వల్ల కొంచెం మైల్డ్ గా ఉంది. పళ్ళ పాటలో చూసినట్లయితే అదే కాంబినేషన్ తోటి తీసుకున్నారు కానీ చాలా డిఫరెంట్ గా మనకు బాగా వెల్మినేట్ అవుతుంది అనమాట. పీకాక్ అనేది బాగా వెల్మినేట్ అవుతుంది. కింద చూసినట్లయితే మళ్ళీ మనకు వేవ్స్ డిజైన్ అనేది మనకి 2 కలర్స్ తోటి కాంబినేషన్ కాకుండా ఎక్స్టెన్సివ్ లో మనకు మెరూన్ కలర్ అనేది కూడా అటాచ్ చేశారనమాట పళ్ళలో. దీని బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ వస్తుందండి. ఓకే, సో ఇక్కడ కంప్లీట్ ప్లెయిన్ బ్లాక్ ఇచ్చేసి బోర్డర్స్ ఏవైతే వచ్చాయో అవి కంటిన్యూ చేస్తారు. పైన కొంచెం స్మాల్ బోర్డర్, అలాగే కింద వచ్చేసరికి ఈ జరీ బోర్డర్ కొంచెం బిగ్ సైజ్ లోని కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇందులో కలర్స్ ఉంటాయా? లేదండి, డిజైనర్ పీసెస్ సింగిల్ పీసెస్ ఉంటాయి అన్నమాట. ఇది ఎంత ఉంటుంది ప్రైస్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 7500 రూపీస్ పడుతుంది. సారీ ఇది వచ్చేసి మనకు లోపల ఈ ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు లెనిన్ క్లాత్ లో వస్తుందండి. ఇప్పుడు లెనిన్ బాగా ఫ్యాషన్ అయింది కదా, లెనిన్ క్లాత్ లో అనేది తీసుకుంటారు అనమాట. దీంట్లో కూడా మనకు కొంచెం మైల్డ్ గా అనేది బంచెస్ మనకు డిఫరెంట్ బంచెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి కొంచెం మనకు. సో ఒక లైట్ yellow క్రీమ్ షేడ్స్ మిక్స్ అవుతూ గోల్డెన్ లాగా అనిపిస్తుంటుంది అన్నమాట. 2 షేడ్స్ అయ్యేగాడికి మనకు గోల్డెన్ లాగా అనిపిస్తుంది. ఈ బార్డర్ మనం చూసినట్లయితే మళ్ళీ మనకు మక్మల్ తోటి ఒక బార్డర్ అనేది ఇచ్చారండి. దాని పైన నుంచి మళ్ళీ మనకు ఫ్యాన్సీగా మనకు గోల్డెన్ లోనే మనకు డిఫరెంట్ ఫ్యాన్సీ బార్డర్ అనేది మనకు కంటిన్యూ చేశారు. ఇట్లానే మళ్ళీ మనకు పింక్ ఒక లైన్ ఇచ్చేసి దానిపైన నుంచి కూడా మనకి ఏంటంటే జడకి ఎలా అల్లిక ఉంటుందో అదే అల్లిక తోటి మనకు ఫ్లవర్ డిజైన్ అనేది వచ్చింది అనమాట. దానిపైన ఒక సీక్వెన్స్ వర్క్ స్టైల్లో కూడా ఒక బార్డర్ వచ్చారు. అయితే దీని పైన వచ్చిన బార్డర్ అనేది దీనికి బాగా హైలైట్ అవుతుంది కదా. మనకి అంత వర్క్ అనేది డిఫరెంట్ గా ఇస్తూ ఉంటారండి. డిఫరెంట్ గా మనకి ఏంటంటే ఇట్లా ప్యాచెస్ టైప్ లో మనకి ఇలా ఈ ఫ్యాబ్రిక్ అనేది ఇంతకు ముందు మాక్సిమం మనకి బ్లౌజెస్ అనేటివి వస్తుండే. ఇప్పుడు ఏంటంటే సారీస్ లో కూడా ఈ బంచెస్ అనేటివి మనకి అంతా కూడా ఒక అటాచ్డ్ బార్డర్ లాగా వస్తుంది. టోటల్ గా ఫ్లవర్స్ ఏమో ఎంబోజ్ అవుతూ కనిపిస్తుంటాయి. కలర్స్ మనకు డిఫరెంట్ కలర్స్ తోటి ఇచ్చారనమాట. పింక్ అండ్ ఆరెంజ్ కలర్ ఇవాళ రేపు బాగా క్రేజీ ఉంది కాబట్టి ఆ కలర్ కాంబినేషన్ తీసుకొని దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకు బ్లాక్ అనేది కంటిన్యూ చేస్తారు. ఈ లీవ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ లీవ్స్ కి అంతా కూడా మనకు గ్రీన్ కలర్ ఇచ్చేసేసి దాంట్లో కూడా మనకు చిన్న చిన్న స్టోన్ వర్క్ అని సీక్వెన్సీ వర్క్ ఇచ్చారండి. ఓకే, సో ఇదే రకంగా మనకి హాఫ్ పార్ట్ వరకు కంటిన్యూ అవుతుంది. ఇదంతా ఫ్రిల్స్ లోకి వస్తుంది. ఇదంతా ఫ్రిల్స్ పార్ట్ లో వస్తుందండి. పళ్ళ పార్ట్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా 2 షేడ్స్ అనేది కంటిన్యూ అయ్యాయి అనమాట. ఓకే, పళ్ళలో ఈ నెట్ అనేది మనకు 2 షేడ్స్ లాగా తీసుకున్నారు. దీంట్లో కూడా ఏంటంటే మనకు ఆరెంజ్ అండ్ పింక్ కలర్ తోటి వర్క్ ఎక్కడైతే మనకు ఆరెంజ్ అండ్ పింక్ యూస్ చేశారో అదేవిధంగా పళ్ళలో వచ్చేసి మనకు 2 షేడ్స్ అనేది కంటిన్యూ చేశారండి. పై బార్డర్ చూసినట్లయితే మళ్ళీ డిఫరెంట్గా కింద బార్డర్ వేరే విధంగా వచ్చింది. పై బార్డర్కి వచ్చినట్లయితే మళ్ళీ మనకు ఆరెంజ్ కలర్ తీసుకుని దానిపై నుంచి మళ్ళీ మనకి ఇదంతా కూడా లేజింగ్ వర్క్ లాగా మనకు డిఫరెంట్ డిజైన్ అనేది చేశారండి.
పింక్ అండ్ ఆరెంజ్ రెండు తీసుకున్నారు. దానిపైన సీక్వెన్స్ వర్క్ తో ఒక కటింగ్ బోర్డర్స్ లాగా తీసుకున్నారు. పైన వెల్వెట్ లో కూడా ఒక లైన్ వచ్చింది అండ్ లేసింగ్ లా కూడా ఒక చిన్న పైపింగ్ లా తీసుకున్నారు. ఇదే బోర్డర్ ఇది పళ్ళు సైడ్ కూడా ఇదే కంటిన్యూ అయిపోతుందండి. ఓకే, సో దీని మీద కూడా ప్లెయిన్ కాకుండా స్టోన్ వర్క్ అనేది కంటిన్యూ చేస్తూ ఉంటారు అనమాట. సో అది మొత్తం హైలైట్ అవుతూ ఉంటుంది. బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ చూసినట్లయితే మళ్ళీ మనకు బ్లాక్ కలర్ బ్లౌజ్ తీసుకున్నారండి. ఓకే, టోటల్ గా వెల్వెట్ మక్మల్ బ్లౌజ్ తీసేసుకొని ఇది వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ యూస్ చేసుకోనికి మనకు నెక్ పార్ట్ లో డిజైన్ అనేది కంటిన్యూ చేశారనమాట. లేదు అన్నా కూడా మనం ఫ్రంట్ కూడా ఇవాళ రేపు బోట్ నెక్ లాగా ఫ్రంట్ కూడా యూస్ చేసుకోవచ్చు. ఓకే, హ్యాండ్స్ కి అదే విధంగా మనకు బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఓకే, మరి ఇది ఎంత ఉంటుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4950 పడుతుందండి. 4950. ఓకే, టోటల్ గా డిజైనర్ శారీ అండ్ దాంతో పాటుగానే వర్క్ అనేది కూడా కొంచెం ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇందులో మనకి ఈ రేంజెస్ లో పడుతున్నాయి. ఇవన్నీ కూడా ఓన్లీ క్యాటలాగ్ పీసెస్ లాగా సింగిల్ పీసెస్ ఉంటాయి కొన్ని. ఇలాంటివి మాత్రమే స్పెషల్ డిజైన్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక మీరు కూడా సాయిబాబా టెంపుల్ లైన్ దిల్సుఖ్ నగర్లో ఉంటున్న ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయొచ్చు. అలాగే వీళ్ళది మరొక బ్రాంచ్ వివేకానంద కాలనీ కుకట్పల్లిలో కూడా ఉంది. అక్కడ కూడా విజిట్ చేసినట్లయితే అన్ని హోల్సేల్ ప్రైజెస్కే అవైలబుల్ ఉంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది వచ్చేసి మనకు గ్రీన్లోనే మనకు ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నారండి. ఇది 2 షేడ్స్ రావడం వల్ల మనకు కొంచెం బాగా మెహందీ గ్రీన్లో ఉంది. మంచి కలర్ కాంబినేషన్ కూడా చాలా డిఫరెంట్గా ఉందన్నమాట. దీనికి బార్డర్స్ ఏంటంటే మనకు మెరూన్ కలర్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ తో తీసుకున్నారు. మెరూన్ వచ్చేసి మళ్ళీ మనకు గోల్డ్ బార్డర్ అనేది కంటిన్యూ చేశారు. దాని పైన నుంచి మళ్ళీ మనకు సిల్వర్ బార్డర్ అనేది ఇచ్చేసి అట్లైన్ ఇట్లైన్ అంతా కూడా మనకు మెరూన్ అనేది ఇచ్చారు. కింద బార్డర్ లో చూసినట్లయితే సిల్వర్ వచ్చిన చోటంతా కూడా మనకు గ్రీన్ అండ్ మెరూన్ 2 కలర్ కాంబినేషన్ లో తీసుకున్నారు అనమాట. ఓకే, సో ఈ 2 కలర్స్ కాంబినేషన్ లోనే పైన బార్డర్ రెగ్యులర్ బార్డర్ సైజ్ లోనే కంటిన్యూ అవుతుంది, డబుల్ బార్డర్ లాగా. మిగతా శారీ అంతా చూసినట్లయితే టోటల్ గా ఒక పట్టు క్లాత్ ఎలా అయితే ఉంటుందో అలా మనకి షైన్ అవుతూ ఉంటుంది. ఇది ఏంటి ఫ్యాబ్రిక్? ఏ పట్టు అంటే జూట్ పట్టు అండి ఇది ఫ్యాబ్రిక్ మనకు. ఓకే, మనకి ఫ్లవర్స్ కూడా ఏంటంటే గ్రీన్ కలర్ అండ్ మెరూన్ కలర్ ఇట్లా కలర్ కాంబినేషన్ తోటి ఇచ్చారన్నమాట. ఫ్లవర్స్ థ్రెడ్ వీవింగ్ లాగా ఇచ్చారు. ఈ ఫ్లవర్ ఏంటంటే మనకు మామూలుగా లోటస్ ఇట్లా కామన్ గా ఉంటాయి కదా, ఇది ఏంటంటే మనకు డిఫరెంట్ గా మనకు ఒక ట్రీ టైప్ లోనే మనకు ఫ్లవర్ అనేది డిఫరెంట్ డిజైన్స్ ఇస్తున్నారు. సో ఈ బ్రాంచెస్ అనేవి సారీ అంతా కంటిన్యూ అవుతాయి. అంతా కూడా మనకు చాలా దగ్గరే కంటిన్యూ అవుతుంది. కింద బార్డర్ కూడా సేమ్ బార్డర్ కంటిన్యూ అవుతుందండి. పల్లోలో చూసినట్లయితే మళ్ళీ మనకు అంతా కూడా ఒక బొకే స్టైల్లో మనకు ఫ్లవర్ డిజైన్ అనేది తీసుకున్నారు పల్లోలో. ఒకటి వచ్చేసి మనకు మెరూన్ కలర్, ఇంకోటి వచ్చేసి గ్రీన్ కలర్. ఈ లోటస్ కి అంతా కూడా మళ్ళీ మనకు గోల్డ్ అనేది యూస్ చేశారనమాట. ఓకే, సో కింద కూడా మళ్ళీ ఆల్టర్నేట్ గా గ్రీన్ అలాగే గోల్డెన్ కలర్ లో జరీ అండ్ ఈ థ్రెడ్ వివింగ్ లోనే ఆల్టర్నేట్ గా తీసుకున్నారు. అగైన్ మళ్ళీ ఈ బంచెస్ అనేవి వస్తాయి. ఈ రకంగానే టోటల్ డిజైన్ అంతా కొంచెం గ్రీన్ కలర్ ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది పళ్ళు పాటలో ఎస్పెషల్లీ. దీనికి బ్లౌజ్ వచ్చేసి కొంచెం మనకు డార్క్ కలర్ బ్లౌజ్ అనేది తీసుకుంటారండి. ఎందుకంటే మనకు వర్క్ లో అంతా కూడా గ్రీన్ కలర్ యూస్ చేస్తారు కాబట్టి ఈ గ్రీన్ కలర్ బ్లౌజ్ అనేది కంటిన్యూ గా తీసుకుంటారు. దీని హ్యాండ్స్ కి వచ్చేసి మనకి అదే బార్డర్ సేమ్ బార్డర్స్. ఓకే, మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకు 4000 రూపీస్ పడుతుందండి. 4000 రూపీస్. ఓకే, ఇది వచ్చేసి మనకు జూట్ లోనే మనకు బగల్పూర్ స్టైల్లో ఇస్తారండి. కాకపోతే ఏంటంటే ఇది డిఫరెంట్ గా మనకు జూట్ పట్టు లాగా వస్తుంది అనమాట. ఫ్యాబ్రిక్ అంతా కూడా మనకు జూట్ పట్టు ఇచ్చేస్తారు. దీంట్లో ఏంటంటే మనం చూసినట్లయితే బార్డర్ అనేది మనకు పైన యాక్చువల్లీ నార్మల్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. కింద బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా అనేది ఇస్తారనమాట. ఒక పెద్ద టర్న్ లాగా కంటిన్యూ అవుతూ ఒక వేవ్స్ లాగే డిజైన్ కనిపిస్తుంది. అయితే అది కొంచెం లెంతీగా కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కూడా జరీ వచ్చింది. మిడిల్ లో మాత్రం ఒక సర్కిల్ స్టైల్లో తీసుకుని థ్రెడ్ వీవింగ్ బ్లూ కలర్ అలాగే సెల్ఫ్ పింక్ కలర్ లో కూడా వస్తుంది. ఈ కింద బార్డర్ కూడా అగైన్ పైన చూసిన బార్డర్ ఏదైతే ఉంటుందో అదే బార్డర్ ఇక్కడ కూడా కనిపిస్తుంది మళ్ళీ. అయితే ఇది మనకి హాఫ్ అండ్ హాఫ్ స్టైల్ తీసుకున్నాను. స్టైల్లో వస్తుంటుంది. మెజెంటా అనేది అంతా కూడా మనకు ఆల్మోస్ట్ కింద పార్ట్ లో వస్తుంటుంది. ఈ బ్లూ కలర్ అనేది ఏంటంటే మనకు షోల్డర్ పార్ట్ ఇక్కడ మనకు ఫ్రిల్స్ నుంచి కంటిన్యూగా మనకు హాఫ్ వర్క్ మనకు బ్లూ అనేది కంటిన్యూ చేస్తారన్నమాట. ఈ బ్లూ కలర్ వచ్చిన చోటంతా కూడా మనకి ఏంటంటే మనకు ఫ్రిల్స్ లో చూస్తే ఒకే కలర్ అనేది కంటిన్యూ చేస్తారు. దీంట్లో ఏంటంటే మళ్ళీ పింక్ కలర్స్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చారనమాట. దీనికి పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు జస్ట్ లైన్స్ లాగిచ్చేసి దాంతో కూడా మనకు ఒక చిన్న పళ్ళు లాగే తీసుకున్నారు. 1/2 మీటర్ వరకు జస్ట్ ఒక లైన్స్ లాగా మాత్రమే జరీలో తీసేసుకున్నారు. ఫైన్. మరి ఇందులో బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? ఇందులో బ్లౌజ్ పీస్ వచ్చేసి మళ్ళీ మనకి మెజెంటా కలర్ బ్లౌజ్
వస్తుందండి. ఏంటంటే మనకు ఫ్రిల్స్ పార్ట్ అంతా కూడా అదే యూజ్ చేస్తారు కాబట్టి అదే బ్లౌజ్ అనేది రన్నింగ్ లో కంటిన్యూ అయిపోయింది. ఇది బాగా హైట్ ఉన్న వాళ్ళకి అయితే చాలా బాగుంటుంది. ఇది ఎంత పడుతుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు 7,800 రూపీస్ పడుతుందండి. సో మరి ఇలాంటి కలెక్షన్ కావాలనుకుంటే కనుక మీరు కూడా ఒకసారి ప్రజ్ఞా శారీస్కి విజిట్ చేయండి. హోల్సేల్ రేట్స్కే ఆల్మోస్ట్ అన్ని శారీస్ కూడా మనకి అవైలబుల్ ఉంటాయి, ఒకసారి ట్రై చేయండి. ఇది వచ్చేసి మనకు గ్రీన్ షేడ్లో ఇస్తారండి. ఇదంతా కూడా మనకు ప్లెయిన్ వస్తూ ఉంటుంది ఫ్రిల్స్ పార్ట్లో. ఇది కింద పార్ట్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్గానే డిజైన్ తీసుకున్నారనమాట. ఈ బార్డర్స్ ఏంటంటే మనకు ఒక సర్కిల్ లాగా బార్డర్ అనేది ఇచ్చారు. అవుట్లైన్లో ఒక పింక్ లైన్ అనేది కంటిన్యూ చేసి దాంట్లో వచ్చేసి మళ్ళీ మనకు ఒక సర్కిల్ టైప్లోనే మనకు డిజైన్ అనేది మనకు 2 సర్కిల్స్ లాగా తీసుకొని అక్కడక్కడ కూడా చిన్న చిన్న డ్రాప్స్ అనేది ఇచ్చారనమాట. పై బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ తోటి మనకు వేవ్స్ లాగా డిజైన్ అనేది పై బార్డర్ లో ఇచ్చారు. ఓకే, సో ఇది స్కర్ట్ బోర్డర్ స్టైల్, పైన వర్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇది కూడా కంప్లీట్ జెరీ స్టైల్లో ఉంది, బట్ కంప్లీట్ గోల్డ్ సిల్వర్ కాకుండా కొంచెం మిడిల్ షేడ్ లో కనిపిస్తూ ఉంటుంది. ఓకే, ఇదంతా ఫ్రిల్స్ పార్ట్ లో కదా, ఇదంతా ఫ్రిల్స్ లో డిఫరెంట్ వర్క్ అనేది మనకు ఫ్లవర్ డిజైన్ లాగా మనకు ఫ్లోరల్ డిజైన్ లాగా ఇచ్చేసి అక్కడక్కడ కూడా మనకి చిన్న చిన్న డ్రాప్స్ లానే మనకు రెయిన్ డ్రాప్స్ లానే మనకు చిన్న చిన్న ఫ్లవర్స్ కంటిన్యూ చేశారనమాట. ఇట్లా ఆల్టర్నేట్ గా మనకు గ్యాప్ రాకుండా ఫ్లవర్స్ వచ్చిన చోటంతా కూడా కొంచెం మనకు గ్యాప్ రాకుండా ఇదంతా కూడా మనకు ఫిల్ చేసినట్టుగా డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. పల్లోలో ఏంటంటే మనకు కొంచెం ఈ ఫ్లవర్ డిజైన్ అనేది మనకి ఏంటంటే పల్లోలో హెవీగా ఇచ్చారనమాట. శారీలు అంతా కూడా నార్మల్ గా ఇచ్చేసేసి ఇక్కడ మనకు ఫ్రిల్స్ ఇదంతా ప్లెయిన్ వచ్చింది కదా, ఇక్కడ అనేది మనకు ఫ్లవర్ చిన్న ఫ్లవర్స్ ఎక్కువగా ఇవి తీసుకున్నారు. ప్లెయిన్ వదిలేకుండా ఇవి డాట్స్ లాగా అక్కడక్కడ బుట్టి స్టైల్లో తీసుకోవడం జరిగింది. ఈ పైన కూడా ఈ సేమ్ బోర్డరే కంటిన్యూ అవుతుంది. ఆల్ 3 సైడ్స్ ఈ శారీకి ఒకటే బోర్డర్ వస్తుంది. పింక్ కలర్ బ్లౌజ్ తీసుకొని ఇవాళ రేపు అన్నిటికీ కూడా మనకు డిజైనర్ బ్లౌజులు అనేది కంటిన్యూగా వచ్చేస్తూ ఉన్నాయండి. దీనికి కూడా ఏంటంటే ఆల్మోస్ట్ మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా హెవీ వర్క్ అనేది ఇచ్చారు. ఇది కూడా ఏంటంటే మనకు పల్లో పాటలో తీసుకున్న డిజైన్లోనే వర్క్ అనేది ఇచ్చారు అనమాట. పల్లోలో ఎక్కడైతే మనకు ఈ బంచెస్ వర్క్ ఇచ్చారో అదే వర్క్ మనకు బ్యాక్ సైడ్ అంతా కూడా ఇచ్చారు. హ్యాండ్స్కి వచ్చేసి సేమ్ బార్డర్ కంటిన్యూ అయింది. ఓకే, మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3,000 రూపీస్ పడుతుందండి. 3,000. ఓకే, ఇందులో కలర్స్ వస్తాయి? కలర్స్ కూడా మనకి ఇంకొక సింగిల్ పీస్, ఇది మనకు డిజైనర్ పీసెస్ ఇంకొక కలర్ వస్తుంది అనమాట. ఓకే, ఫైన్. ఇదేం ఫ్యాబ్రిక్ లో? ఇది వచ్చేసి మనకు మత్కా సిల్క్ అని వస్తుందండి. ఇది కూడా ఏంటంటే మనకి హాఫ్ వర్క్ అంతా కూడా ప్లెయిన్ అనేది కంటిన్యూ చేస్తారు. బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా ఒక వేవ్ ఒక బ్లాక్ అట్లా బార్డర్ అనేది మనకు డిఫరెంట్ గా ఇచ్చారు. యాష్ కలర్ తీసుకొని వేవ్ డిజైన్ అనేది మనకు బ్లాక్ కలర్ మీద తీసుకున్నారు అనమాట. దానిపై నుంచి మళ్ళీ మనకు లీఫ్ వర్క్ అనేది మనకు బ్లాక్ పీస్ మీద తీసుకున్నారు. షోల్డర్ పార్ట్ లో వచ్చేసి మళ్ళీ మనకు 3 డిఫరెంట్ గా తీసుకున్నారండి. ఓకే, యాష్ కలర్ యాష్ అండ్ బ్లాక్ కలర్ తోటి పైన హాఫ్ యాష్ తీసుకుని కింద హాఫ్ అంతా కూడా బ్లాక్ కలర్ తీసుకున్నారు. పైన చూస్తున్నట్లయితే బార్డర్ మీద కూడా ఇందాక చూసిన బార్డర్ ఓన్లీ జస్ట్ ఇది ఒకటే కనిపిస్తుంది. యాష్ మీద ఈ వేవ్ స్టైల్ డిజైన్ ఏదైతే వచ్చిందో బ్లాక్ లో అది. అయితే ఇక్కడ థ్రెడ్ వర్క్ తో వచ్చిన అంటే థ్రెడ్ ఫ్లవర్ వర్క్ అనేది ఎంబోజ్ అవుతున్న ఫ్లవర్ వర్క్ త్రూ అవుట్ బోర్డర్ అంతా పైన బోర్డర్ లో కంటిన్యూ అవుతుంటుంది. ఇక్కడ సిల్వర్ లో ఒక పైపింగ్ లా కూడా ఇన్నర్ సైడ్ కనిపించింది. ఇదే బోర్డర్ అటు పళ్ళు సైడ్ కూడా పళ్ళు సైడ్ వస్తుందండి. బ్లాక్ బేసిక్ మీద తీసుకున్నప్పుడు ఏంటంటే మనకు రెడ్ కలర్ ఫిల్స్ అంతా కూడా రెడ్ ఇచ్చారు కాబట్టి రెడ్ కలర్ బంచెస్ అనేది మనకు ఒక 3 లైన్స్ లాగా ఇచ్చారు అన్నమాట. అది కూడా లీవ్స్ లాగా తీసుకున్నారు, 3 లీవ్స్ లాగా. ఓకే, సో అటు సైడ్ కూడా సేమ్ మనకి ఇదే బోర్డర్ కంటిన్యూ అయిపోతుంది బోర్డర్. ఓకే, మరి దీనికి బ్లౌజ్ పీస్ ఎలా వస్తుంది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మనకు బోర్డర్లు అంతా కూడా యాష్ కలర్ అండ్ వేవ్స్ డిజైన్ ఇచ్చారు కదా, అదే బ్లౌజ్ అనేది కంటిన్యూ చేశారు అన్నమాట. కంప్లీట్ గా అది ఇచ్చేసి ఒక చిన్న బోర్డర్ ని కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది హ్యాండ్స్ కోసం. మరి ఇది ఎంత పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 1,800 రూపీస్ పడుతుందండి. 1,800 రూపీస్. ఇందులో కలర్స్ ఉంటాయా? క్యాటలాగ్ పీసెస్ ఇవి కూడా మనకు డిఫరెంట్ కాస్ట్ లో ఉంటాయి. అంటే డిజైన్స్ కూడా చేంజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సేమ్ డిజైన్స్ కాకుండా డిఫరెంట్ డిజైన్స్ అనేది కంటిన్యూ అవుతుంది. ఫైన్, నెక్స్ట్ సారీ చూడండి. ఇది వచ్చేసి మనకు లైట్ లెవెండర్ కలర్ లో సారీ తీసుకుంటారండి. టసర్ సిల్క్ స్టైల్ లో కనిపిస్తుంది. టసర్ సిల్క్ లో ఇప్పుడు కొత్తగా వస్తుంది అనమాట. దీంట్లో ఏంటంటే మనకు పైన అంతా కూడా మనకు గోల్డ్ బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. ఆ గోల్డ్ బార్డర్ కూడా ఏంటంటే మనకు గట్టి బార్డర్ లాగా కాకుండా
సన్నగా మనకు చిన్న లైన్స్ లాగా గట్టి బార్డర్ ఇచ్చేసి దాని మిడిల్ లో మనకు షిమ్మర్ లాగా బార్డర్ అనేది కంటిన్యూ చేస్తారు. శారీలంతా కూడా మనకి ఏంటంటే మొత్తం అంతా కూడా బంచెస్ అనేవి డిఫరెంట్ గా మనకి చాలా దగ్గర ఎక్కువ గ్యాప్ లేకుండా ఫుల్ దగ్గరగా మనకు ఫిల్ చేసినట్లుగా వర్క్ డిజైన్ అనేది ఫ్లవర్ బంచెస్ అనేవి లైన్ గా ఒక లైన్స్ లాగా తీసేసుకున్నారు. అంతా గోల్డ్ లోనే మనకు బేసిక్ తీసుకున్నారు అన్నమాట. సో ఇదే సేమ్ బోర్డర్ మనకి కింద సైడ్ కూడా చూడొచ్చు. అదే బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఓకే, కొంచెం సింపుల్ గా డిగ్నిఫైడ్ గా ఉంటుంది శారీ అంతా. అండ్ కలర్ కాంబినేషన్ కూడా లైట్ కాబట్టి మైల్డ్ గా ఉంది. ఓకే, పళ్ళు సైడ్ ఎలా వస్తుంది? పళ్ళలంతా కూడా మనకు గోల్డెన్ పళ్ళని యూజ్ చేస్తారండి. ఇదేంటంటే మనకి ఇవాళ రేపు పట్టు శారీస్ ఎక్కువ హెవీ తక్కువ రేంజ్లో కావాలి అన్న వాళ్ళకి బాగా ఇది అవైలబుల్లో ఉంటాయి అనమాట. మనకు 3000 రూపీస్ నుంచే మనకి ఇందులో మనకు డిఫరెంట్ ప్యాటర్న్స్ వస్తూ ఉంటాయి. అంటే 5 అబోవ్ ఎందుకు 3+ అట్లా తీసుకుందాం అన్న వాళ్ళకి అయితే ఇవి చాలా బాగుంటాయి అనమాట. ఇది పళ్ళలో ఏంటంటే మనకు ఒక లైన్ అనేది మనకు వేవ్స్ లాగా ఇచ్చేసి దాంట్లో కూడా మనకు లీవ్స్ డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారండి. దీని మిడిల్లో మాత్రం హాఫ్ పళ్ళలో మాత్రం మనకి ఏంటంటే మ్యాంగో డిజైన్ అంతా కూడా మనకు ఫిల్ చేసినట్టుగా డిజైన్ చేస్తారు. అక్కడక్కడ మనకు ఈ మ్యాంగో బుట్టి స్టైల్లో మొత్తం అంతా కూడా మళ్ళీ మనకు అవుట్ లైన్ లో వచ్చేసి ఒక రెయిన్ డ్రాప్ లాగా చిన్న డ్రాప్స్ డిజైన్ అనేది ఇచ్చారు. ఓకే, సో అగైన్ మళ్ళీ లీఫ్ వర్క్ అనేది ఇక్కడ కూడా వస్తుంది. ఓకే, అండ్ ఇందులో పళ్ళు వచ్చేసి మళ్ళీ మనకు జస్ట్ 2 లైన్స్ లాగా కంటిన్యూ చేస్తారు. ఓకే, దీనికి వచ్చేసి మళ్ళీ మనకు బ్లౌజ్ కూడా ఏంటంటే హ్యాండ్స్ కి ప్లెయిన్ ఇవ్వకుండా బ్లౌజ్ కి మనకు శారీలు ఎక్కడైతే మనకి బంచెస్ అనేది కంటిన్యూ చేస్తారో అదే బంచ్ అనేది మనకు ఒక లైన్ హ్యాండ్స్ కోసం ఇచ్చారు. అది దాంతో పాటుగానే బార్డర్స్ కూడా కంటిన్యూ చేశారు హ్యాండ్స్ కోసం. ఇది ఎంత పడుతుంది కాస్ట్? దీని కాస్ట్ వచ్చేసి మనకి 3300 రూపీస్ పడుతుందండి. ఇందులో మనకి చాలానే కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి. ఇప్పుడు ఈ టసర్ పట్టు అనేది చాలా ఫ్యాషన్ అయింది అనమాట. ఓకే, చాలా కలర్స్ కూడా అవైలబుల్ ఫైన్. ఓకే, ఇది వచ్చేసి మనకు డార్క్ స్నఫ్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ 2 షేడ్స్ అనేది మనకి శారీలో కంటిన్యూ చేశారండి. టోటల్ టిష్యూలో టోటల్ మనకు టిష్యూలో వచ్చేసింది. చాలా రీజన్ గా కూడా ఉంటుంది అనమాట. కాస్ట్ హెవీ కాస్ట్ కాకుండా దీంట్లో బార్డర్ చూసినట్లయితే మళ్ళీ మనకు కట్టి బార్డర్ కాకుండా దీంట్లో ఏంటంటే మనకు బార్డర్ అనేది కంటిన్యూగా ఇచ్చేసి దీంట్లో మనకు డ్రైన్ డ్రాప్ లాగా మనకు డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారు. అక్కడక్కడ చిన్న పోల్కో డ్రాప్స్ అనేది ఇచ్చారు. దానిపై నుంచి అంతా కూడా మనకు టెంపుల్ లాగా ఒక డిజైన్ అనేది కంటిన్యూ చేశారండి. చిన్నగా ఓకే, ఇదే బార్డర్ అటు సైడ్ కూడా వస్తుంది. సేమ్ బార్డర్ మిడిల్ లో అంతా మాత్రం ఒక లోటస్ ఫ్లవర్ వర్క్, దాంతో పాటుగానే ఒక సన్ ఫ్లవర్ స్టైల్లో వచ్చిన ఫ్లవర్ ఆల్టర్నేట్ కనిపిస్తూ ఉంటాయి. ఇందులో కూడా మెరూన్ తో పాటుగానే ఒక డార్క్ మెరూన్ షేడ్ రెండు మిక్స్ అవుతూ కనిపిస్తుంది. ఏంటంటే మనకు శారీ అంతా టిష్యూ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఇది మనకు వెల్వెట్ అవుతూ మనకు మెరూన్ కలర్ అండ్ స్నఫ్ కలర్ తోటి మనకు లోటస్ ఫ్లవర్ అంతా కూడా మెరూన్ రెడ్ కలర్ తోటి ఇచ్చి దానిపై నుంచి అంతా కూడా మనకు స్నఫ్ కలర్ తోటి ఇచ్చారు. ఈ సన్ ఫ్లవర్స్ లాగా కూడా మనకు డిజైన్ అనేది కంటిన్యూ చేస్తారండి. త్రోట్ శారీ అంతా మనకి ఇలానే కంటిన్యూ అవుతుంది. బార్డర్ లో చూసినట్లయితే మళ్ళీ మనకు డిఫరెంట్ గా మనకు ఒక బార్డర్ అనేది కంటిన్యూ చేసి దానిపై నుంచి కూడా ఏంటంటే మనకు ఒక మ్యాంగో లాగా ఇచ్చారండి. ఆ మ్యాంగోలో ఏంటంటే మనకు మళ్ళీ ఒక 5 పెటల్స్ లాగా కింద లైన్ లో మొత్తం అంతా కూడా లోటస్ ఫ్లవర్ లాగా డిజైన్ అనేది ఇచ్చారు. పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకు ఒక లైన్ వచ్చేసి క్రాస్ లైన్ లాగానే ఇచ్చారండి. ఎగ్జిన్ పళ్ళలో వచ్చేసి మళ్ళీ మనకి 2 సైడ్స్ అలానే క్రాస్ లైన్స్ ఇచ్చేసి ఈ మిడిల్ అంతా కూడా మనకు లోటస్ ఫ్లవర్స్ లోనే మనకు క్రీపర్స్ లాగా డిజైన్ అనేది ఇచ్చేసారండి. ఓకే, సో టోటల్ గా త్రూ అవుట్ శారీ అంతా కూడా మనకి ఫ్లవర్ వర్క్ అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. ఓకే, దీని బ్లౌజ్ పీస్ ఎలా వచ్చింది? దీనికి బ్లౌజ్ వచ్చేసి మళ్ళీ మనకు ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తారండి. ఓకే, ఇది వచ్చేసి మనకు పట్టు బేసిక్ మీద మొత్తం అంతా కూడా ప్లెయిన్ బార్డర్ ప్లెయిన్ అనేది బ్లౌజ్ కంటిన్యూ చేస్తారండి. శారీ అంతా మనకి హెవీగా వచ్చింది కదా, ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చేసేసి హ్యాండ్స్ కి మాత్రం సేమ్ బార్డర్ ఇస్తారనమాట. ఓకే, మరి ఇదే కాస్ట్ ఎలా పడుతుంది? దీని కాస్ట్ వచ్చేసి మనకి 7500 రూపీస్ పడుతుందండి. ఓహో, ఇందులో కలర్స్ వస్తాయి? కలర్స్ కూడా అవైలబుల్. ఓకే, ఫైన్. సో చూస్తున్నారు కదా, చాలా రీజనబుల్ గా ఉంటాయి. చాలా గ్రాండ్ పట్టు శారీస్ కావాలి అనుకుంటే కనుక మీరు కూడా ఇలాగా అండ్ రీజనబుల్ ప్రైజెస్ లోనే ప్రజ్ఞా శారీస్ దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్లో ఉంది. అలాగే వివేకానంద కాలనీ అక్కడ కూడా మీకు అవైలబుల్ ఉంటుంది కూకట్పల్లిలో. సో ఎక్కడ దగ్గరగా ఉన్న వాళ్ళు అక్కడ విజిట్ చేయొచ్చు. సో అరుణ గారు, మరి చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ అంతా ఈరోజు మాకు ఎక్స్ప్లెయిన్ చేశారు, మా వ్యూవర్స్కి చూపించినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చూసారు కదా ఇప్పటి వరకు ప్రజ్ఞా శారీస్లో ఉన్న లేటెస్ట్ కలెక్షన్. మరి మీకు కూడా నచ్చితే కనుక ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ కావాలి అనుకుంటే కనుక దట్టు అన్నీ కూడా హోల్సేల్ రేట్స్కి అవైలబుల్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసినట్లయితే ఎక్కడ దగ్గరగా ఉంటే అక్కడ విజిట్ చేయొచ్చు. దిల్సుఖ్ నగర్ సాయిబాబా టెంపుల్ లైన్ పక్కన ప్రజ్ఞా శారీస్ ఉంది. అలాగే ఇది ఇంకొక బ్రాంచ్ అంటే వివేకానంద కాలనీ కూకట్పల్లిలో కూడా ఉంది. మీరు ఒకసారి విజిట్ చేసినట్లయితే ఓన్లీ శారీసే కాదు, మనకి ఇంకా డిఫరెంట్ డ్రెస్సెస్ ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఒకసారి విజిట్ చేసి చూడండి. ఇది వాళ్ళ హలో లేడీస్. రేపటి హలో లేడీస్లో మళ్ళీ కలుద్దాం. అండ్ బాయ్.